హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు మంచి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జీడిఎస్ నోటిఫికేషన్ 2024 గాను 44,228 పోస్టులు పడ్డాయి. వాటిని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి. గూగుల్ క్రోమ్లో సెర్చ్ బార్లో జీడిఎస్ నోటిఫికేషన్ 2024 అని టైప్ చేయండి. అప్పుడు మీకు మొట్టమొదట ఉండేటువంటి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అనే దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో స్టార్టింగ్ మీకు నోటిఫికేషన్ అని కనబడుతుంది కదా, అందు మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని కనబడుతుంది. అలాగే సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫైడ్ అని కనబడుతుంది, వాటి మీద క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ అలాగే సర్కిల్ వైజ్ పోస్ట్ డౌన్లోడ్ అవుతాయి. మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ని చదువుకోండి. అలాగే సర్కిల్ వైజ్ పోస్టులు కూడా జాగ్రత్తగా చూడండి. నోటిఫికేషన్ గురించి నేను ఒక వీడియో చేశాను, అది మీరు అబ్జర్వ్ చేయండి. అది నా ఛానల్లో ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కిందకు వస్తే ఆంధ్రప్రదేశ్, అస్సాం అని అన్నీ కనబడుతున్నాయి కదా, వాటిల్లోని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకొని నా యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేయబోతున్నాను. మనకి ఆంధ్రప్రదేశ్లో పోస్టులు వచ్చేసి 1355 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు కిందకి వెళ్తే డివిజన్ సెలెక్ట్ చేసుకోండి. అనకాపల్లి అని వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు పోస్టులన్నీ కూడా కనబడతాయి అన్నమాట. వీలైతే దీన్ని ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టేజ్ 1 రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోదాం. స్టేజ్ 1 అని కనబడుతుంది కదా, రిజిస్ట్రేషన్ అని, దాని మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్ ఫస్ట్ ఏముంది, మొబైల్ నెంబర్ అని ఉంది, అక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు వ్యాలిడేట్ అని కొడితే ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఇచ్చి వ్యాలిడేట్ కొట్టండి. అది అయిపోయిన తర్వాత మెయిల్ ఐడి ఇవ్వండి. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. వ్యాలిడేట్ ఈమెయిల్ అని క్లిక్ చేయండి. ఓకే, ఓటీపీ ఇచ్చిన తర్వాత చూసారా, మీరు మెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. అది మెయిల్కి వస్తుంది. ఆ మెయిల్కి వచ్చింది అక్కడ ఎంటర్ చేయండి. అప్పుడు సబ్మిట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈమెయిల్ ఐడి వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అని పై దానిలాగే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్లికెంట్స్ నేమ్ అని కనబడుతుంది కదా, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మనకు ఉంటుంది కదా, పాస్ సర్టిఫికేట్, అందులో ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయండి. ఓకే, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలాగైతే ఉంటుందో అదే పేరుని నీట్గా టైప్ చేయండి. అలాగే ఫాదర్స్ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలాగైతే ఉందో అలాగే మొత్తం అక్షరాలతో ఎక్కడ మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఎంటర్ చేయండి ఫాదర్స్ నేమ్ని. ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలాగైతే ఉందో మిస్టేక్ లేకుండా అలాగే ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తరువాత కమ్యూనిటీ, అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. ఏ సర్కిల్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటున్నాను. ఈ క్యాండిడేట్కి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది 10th క్లాస్ సర్టిఫికేట్ మీద, అది ఎంటర్ చేయండి. పర్టికులర్ క్యాండిడేట్కి సో నేను 2018 పెడుతున్నాను. అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా క్లియర్గా నీట్గా ఎంటర్ చేయండి. తప్పు ఎంటర్ చేస్తే ముందుకు వెళ్దు. అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో లోడింగ్ అని వస్తుంది, వెంటనే నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆధార్ నెంబర్ని నీట్గా ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి, తప్పు లేకుండా. ఇప్పుడు ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిసేబిలిటీ అని ఉంది, అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. ఇక్కడ నో కాబట్టి నో పెట్టుకున్నాను ఈ క్యాండిడేట్కి. అలాగే సెకండరీ స్కూల్ 10th క్లాస్లో లాంగ్వేజ్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. తెలుగు, సో తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను ఈ క్యాండిడేట్కి. ఎంప్లాయిడ్, వర్క్ చేస్తే వర్కింగ్ అని పెట్టండి, లేకపోతే లేదు. వెదర్ ఎంప్లాయిడ్ అంటే ఎస్ ఆ నో అంటుంది, అది మనం ఇవ్వాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ తెలుగు పెట్టుకున్నాను. ఇక్కడ ఎంప్లాయిడ్ ఏం లేదు కాబట్టి నో పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, అప్లోడింగ్ ఫోటో వచ్చేసి 50 KB లోపల ఉండాలి. సిగ్నేచర్ అయితే 20 KB లోపల ఉండాలి. అది ఎలా రిడ్యూస్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. గూగుల్ క్రోమ్లో పిక్చర్ రిడ్యూస్ KB అని సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ క్రోమ్లో పిక్చర్ రిడ్యూస్ అని టైప్ చేయండి. అప్పుడు మీకు రీసైజ్ పిక్సెల్ అనే సైట్ కనబడుతుంది పైన టాప్లో, అందు మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది చూడండి. అప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ అడుగుతుంది అనమాట, కంప్రెస్ ఫైల్ ఎంత కావాలి అని. అక్కడ ఇవ్వండి. సిగ్నేచర్ మనకు 20 లోపల ఉండాలి కాబట్టి 18 నొక్కి కంప్రెస్ కొట్టాను.
కొట్టిన తర్వాత కిందన రైట్ సైడ్ మీకు గో టు డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. కిందనే ఉందో చూడండి, రైట్ సైడ్ కిందకు ఉంటుంది, డౌన్లోడ్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు డౌన్లోడ్స్కి వెళ్ళిపోతుంది. ఆ డౌన్లోడ్స్లో ఉన్నదాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఫోటోకి కూడా ఇదే ప్రాసెస్ అండి. ఫోటోకి 50 KB లోపల ఉండాలి, సిగ్నేచర్కి 20 KB లోపల ఉండాలండి. అన్నిటిని ఒక ఫోల్డర్ పెట్టుకుని డెస్క్టాప్ మీద ఒక దగ్గర పెట్టుకున్నాను, నీట్గా అప్లోడ్ చేయడానికి ఉంటుందని. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో అప్లోడ్ సిగ్నేచర్ మీద చూసుకోండి, చూస్ ఫైల్ కొట్టండి, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి, సబ్మిట్ కొట్టండి. ఒకసారి మొత్తం అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా డౌట్ అనుకుంటే క్యాన్సిల్ కొట్టండి. ఓకే అంతా సరిపోయింది అని అనుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారంగా సబ్మిట్ కొట్టండి. పక్కన ఐ హియర్ బై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని నీట్గా నోట్ చేసుకోండి, మనకి యూజ్ అవుతుంది. కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి, ఫోటో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబరు సర్కిల్ అప్లయింగ్ ఫర్ అనేది ఇవ్వాలి మనం. ఓకేనా? ఒకవేళ మీరు ఏదైనా జరిగి సిస్టమ్ ఆగిపోయినా పర్వాలేదండి, ప్రాబ్లం లేదు. హోమ్ పేజ్లో మనకి స్టేజ్ 2 అని ఉంది, అప్లై ఆన్లైన్ అని. అక్కడికి వెళ్ళి అప్లై మీద క్లిక్ చేసినా కూడా వస్తుందండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పినటువంటిదే రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నారో అడుగుతుంది, అంతే. మళ్ళీ ఇస్తాము, కంటిన్యూ టు అప్లై మీద మనం క్లిక్ చేసుకుంటాం. చూడండి చూపిస్తున్నాను మీకు. అప్లై మీద క్లిక్ చేసాము, మళ్ళీ సేమ్ అదే స్టెప్ వచ్చింది, రిజిస్ట్రేషన్ స్టెప్ వచ్చింది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, సర్కిల్ అప్లయింగ్ ఫర్ కూడా మీరు ఇవ్వండి. ఇక్కడ నేను సర్కిల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నాను, అనకాపల్లి డివిజన్ తీసుకుంటున్నాను, ఇది మీరు గమనించగలరు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లోకి వచ్చింది చూడండి. రిజిస్ట్రేషన్ నెంబరు, సర్కిల్ అప్లై చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఓటీపీ అడుగుతుందండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ ఓటీపీ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో అది వస్తుంది, అది అక్కడ ఎంటర్ చేయండి. ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని నీట్గా ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే కింద మనకి టెక్స్ట్ కనబడుతుంది కదా, అది నీట్గా ఎంటర్ చేయండి, తప్పు లేకుండా, లేకపోతే నెక్స్ట్ పేజ్కి వెళ్ళదు. అది ఎంటర్ చేసిన తర్వాత ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తుంది. రెండో దాంట్లోకి టిక్ వచ్చింది చూసారా, అంటే మొదటి టిక్ వచ్చింది అయిపోయిందని దాని అర్థం. రెండోది టిక్ వచ్చింది, అది ఇప్పుడు మనం చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఈ సదరు క్యాండిడేట్ 2018 కాబట్టి 2012 నుంచి 2019 గ్రేడ్స్ అని కనబడుతుంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019 గ్రేడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో ఆ ఇయర్ మధ్యలో గ్రేడ్స్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి సర్టిఫికేట్ను పక్కన పెట్టుకొని జాగ్రత్తగా ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి గ్రేడ్స్ ఇచ్చారా పాయింట్స్ ఇచ్చారా అనేది చూసుకోవాలి. గ్రేడ్స్ అంటే ఇప్పుడు చూడండి A1 అలా ఉంటాయి కదా, అవి గ్రేడ్స్ అనమాట. ఒకవేళ పాయింట్స్ ఇచ్చారనుకోండి, పాయింట్స్ మనం పెడతాం అనమాట. అది చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి మీరు. కింద చూసారా సెలెక్ట్ రిజల్ట్ టైప్ అన్నాడు, అక్కడ మనం ఇవ్వాలన్నమాట. గ్రేడ్స్ ఉన్నాయా లేకపోతే పాయింట్స్ ఉన్నాయా అది చూసుకోవాలి మనం. ఓన్లీ గ్రేడ్సే ఉన్నాయనుకోండి, గ్రేడ్సే ఇవ్వండి. పాయింట్స్ ఉంటే పాయింట్స్ ఇవ్వండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రిజల్ట్ టైప్ గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ ఇవ్వండి, పాయింట్స్ అయితే పాయింట్స్ ఇవ్వండి. ఈ క్యాండిడేట్కి పాయింట్స్ అనమాట, పాయింట్స్ ఉన్నాయి సర్టిఫికేట్లో కాబట్టి నేను పాయింట్సే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి క్లియర్గా. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, పక్కన సెలెక్ట్ పాయింట్స్ అని ఉన్నాయి కదా, అక్కడ పాయింట్స్ ఇస్తారు. ఓకే, సిమిలర్గా మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉంది కదా, అలాగే మీరు పాయింట్స్ ఎంటర్ చేస్తారు. ఓకే, అలాగే సెకండ్ లాంగ్వేజ్ ఇస్తారు సెలెక్ట్ సబ్జెక్ట్ దగ్గర. ఓకేనా, అది హైలైట్ అవుతుంది, మీకు కనబడుతుంది, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మనకి సర్టిఫికేట్లో పాయింట్స్ 9.8 అని ఇచ్చారనుకోండి, సో CGPA దగ్గర 9.8 అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏమీ ఇవ్వలేదు అనుకోండి, గ్రేడ్స్ ఒకటే ఇస్తే మీరేం కన్వర్ట్ చేయక్కర్లేదు. ఓన్లీ గ్రేడ్స్ ఇస్తే గ్రేడ్సే ఇవ్వండి, మీరు ఇంకే పాయింట్స్ కింద కన్వర్ట్ చేసి అక్కడ రాయకండి, క్యాన్సిల్ అయిపోతుంది అప్లికేషన్. ఓకేనా, ఎగ్జాంపుల్ మీరు గ్రేడ్స్ అని పెట్టారనుకోండి, ఇలా కనబడుతుంది సేమ్. చూసారా మీకు సెలెక్ట్ గ్రేడ్ అని అడుగుతుంది, లాంగ్వేజ్కి ఎదురుగా సెలెక్ట్ చేసుకుంటారు అన్నిటికీ కూడా. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్కి, మ్యాథమెటిక్స్కి, జనరల్ సైన్స్కి, సోషల్ స్టడీస్కి, అలాగే సెకండ్ లాంగ్వేజ్కి ఏ గ్రేడ్ వస్తే ఆ గ్రేడ్ని మనం ఎంటర్ చేసుకుంటాం. సెలెక్ట్ గ్రేడ్ అని ఉంది కదా, ఆ పర్టికులర్ బాక్స్ని మనం చూస్ చేసుకుంటే ఆ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంది కదా, అందులో క్లిక్ చేస్తే మనకు వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ క్యాండిడేట్కి నేను పాయింట్స్ పెట్టుకుంటాను, ఎందుకంటే పాయింట్స్ ఉన్నాయి వీళ్ళకి సర్టిఫికేట్. సో ఫస్ట్ లాంగ్వేజ్ అనేది చూసారా తెలుగు, ఈ క్యాండిడేట్కి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అండి, అందుకే అది పెట్టాము. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఒకవేళ గ్రేడ్స్ ఉంటే ఇలా పెట్టుకోవాలని చెప్తున్నాను నేను.
కానీ ఈ క్యాండిడేట్కి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను పాయింట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సేమ్ స్టెప్, ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. పాయింట్స్ నీట్గా ఏవైతే ఉన్నాయో అవి సర్టిఫికెట్లో చూసి జాగ్రత్తగా ఇవ్వండి. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చేసి 9 వచ్చాయి, 9/10 ఇచ్చాము. అలాగే మ్యాథమెటిక్స్ 10/10 వచ్చింది. అలాగే జనరల్ సైన్స్ 10/10 వచ్చాయి. సోషల్ స్టడీస్ 10/10 వచ్చాయి. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఈ క్యాండిడేట్కి తెలుగు కాబట్టి 10 వచ్చాయి కాబట్టి 10/10 ఇచ్చాను. అలాగే సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి 10/10 ఇచ్చాను. అలాగే CGPA మీకు ఈ సదరు క్యాండిడేట్కి 9.8 అది ఇచ్చుకోవాలి అక్కడ. దానికంటే ముందు మీరు అడ్రస్ డీటెయిల్స్ మర్చిపోయాము, అది కూడా ఇవ్వండి. డోర్ నెంబరు ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లియర్గా మీ ఆధార్ ఏదైతే ఉందో అందులో ఏముంటే అదే ఇవ్వండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. తరువాత లెఫ్ట్ సైడ్ ఏదైతే ఫిలప్ చేశారో రైట్ సైడ్ టిక్ మార్క్ పెట్టుకుంటే సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని మీకు ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ ఏం టైప్ చేస్తే రైట్ సైడ్ కూడా అదే వచ్చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి నేను ఎలా టైప్ చేస్తున్నానో, మీరు ఆ విధంగా టైప్ చేయొచ్చు. మీకు ఈ అడ్రస్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సబ్మిట్ మీద కొడితే మనం థర్డ్ దాంట్లోకి వెళ్ళిపోతాం. చూస్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది కదా, థర్డ్ది అందులోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ స్టెప్కి మనం వెళ్ళిపోతాం. ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే నేను అప్లై చేస్తుంది లేడీ క్యాండిడేట్కి, సో కాబట్టి డబ్బులేమీ లేవు, ఫీజు అనేది లేదనమాట. ఓకే, సో మనం అడ్రస్ టైప్ చేసి సబ్మిట్ కొట్టాము, అప్పుడు మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డివిజన్ ఏ డివిజన్కి మనం అప్లై చేయాలనుకుంటున్నామో అందు మీద క్లిక్ చేయండి. నేను ఈ సదరు క్యాండిడేట్కి అనకాపల్లి డివిజన్ పెట్టాను కాబట్టి అది ఓపెన్ అయ్యింది. ఓకే, అప్పుడు మీకు క్లియర్గా చూడండి ఆప్షన్స్ అన్నీ కనబడతాయి. సీనియర్ నెంబర్ 1 అనకాపల్లి డివిజన్, అలమండ BO, GDS BPM. ఆ పోస్ట్కి ఏ ప్రిఫరెన్స్ ఇస్తారు, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో అనేది మనం ఎక్కడ చూసుకోవాలి, డౌన్లో చూడండి. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ది ఎలిజిబుల్ వేకెన్సీస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే అనకాపల్లి డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూపిస్తుంది. అయితే ఆ పోస్టుల ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ అనకాపల్లి డివిజన్కి 69 పోస్టులు ఉన్నాయన్నమాట. సో 69 పోస్టుల్లో ఓకే మనకు ఆ పోస్టులకి ఇక్కడ కనబడుతున్నాయి. సో అయితే దేనికి అంటే ఏ పోస్ట్కి మనం 1 ఇవ్వాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 సీనియర్ నెంబర్లో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇవ్వాలనుకుంటే దాని ఎదురుగా 1 అని ఇవ్వండి. అలా ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట, అది ప్రాసెస్. ఓకేనా, ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని ఉంది కదా, ఎలిజిబుల్ వేకెన్సీ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. చూడండి లెఫ్ట్ సైడ్ కింద ఓపెన్ అయింది, vacancies.xls ఫైల్ ఓపెన్ అవుతుంది. అది మీకు క్లియర్గా కనబడుతుంది అనమాట, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకు ఆల్రెడీ కనబడుతుంది అక్కడ. ఓకే, కానీ ఇందులోనే మనం పోస్టులు పెట్టుకొని కాపీ నీట్గా ఈ దేనికి దానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకొని నీట్గా టైప్ చేసేవచ్చు డైరెక్ట్గా, కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ ఇక కనబడుతున్నాయి కదా 69 పోస్టులు మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి. అక్కడైతే ప్రతి దాని మీద ప్రతి పేజ్ మీద క్లిక్ చేసుకుంటూ కనబడుతున్నాయి. అవునా, అక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఈజీగా మనం ఇచ్చుకున్నాం అనుకోండి, మనం అది చూసి అక్కడ టైప్ చేసేయచ్చు. ఇక నేను ప్రిఫరెన్స్ అని టైప్ చేశాను, ఇప్పుడు నేను ఇస్తాను చూడండి. మొత్తం 69 ఉన్నాయి కాబట్టి 69 నేను ఇచ్చేస్తాను, ఆర్డర్లో ఇస్తాను. అది దేనికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలనేది నేను పెట్టుకుంటాను చూడండి. ఇక్కడ నేను బంగారం పాలెం అని ఉంది కదా, 3వ ఆప్షన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను అనమాట, అందుకని 1 పెట్టాను. అలాగా ఆ విధంగా మీకు ఏం నచ్చితే అది స్టెప్ బై స్టెప్ మీరు పెట్టుకుంటూ 69 ఉన్నాయి కదా, 69 కూడా మీరు ఫిలప్ చేసేయండి. ఓకేనా, ఏ జాబ్కి ఏ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఫస్ట్ పొజిషన్ ఇస్తారా, సెకండ్ పొజిషన్ ఇస్తారా, థర్డా, ఫోర్తా, ఫిఫ్తా, మీరు నీట్గా 69 కూడా పెట్టేసేయండి. మీరు ఇక్కడ టైప్ అదంతా కూడా నీట్గా టైప్ చేసుకున్నారనుకోండి, అది ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో చూసుకొని టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా, మెయిన్ సైట్లో అది ఎలాగో కూడా మీకు క్లియర్గా చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది, సింపుల్గా కంప్లీట్ చేసేవచ్చు మనం ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని. ఈ విధంగా అన్నీ ఫిలప్ చేసుకున్నారు కదా, వీటిని ఫోటో తీసుకోండి. స్టెప్ బై స్టెప్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫోటో తీసుకోండి నీట్గా. ఇదంతా ఒక ఫోటో తీసుకుంటే మీరు ఇదే ఆర్డర్లో మనం మెయిన్ సైట్లో టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమైందా, సింపుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 పోస్ట్కి సీనియర్ నెంబర్ 1కి ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అనేది మీరు మీ దగ్గర ఉంది కదా, ఫోటో తీసుకున్నారు కదా, దాని ప్రకారంగా లైన్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. సింపుల్ అనమాట ఇది. మీరు ఓకే ఈ విధంగా అన్నీ కూడా ఇచ్చేసేయండి. 69 పోస్టులు ఉన్నాయి కదా, 69 పోస్టులకి కూడా ఇచ్చేసేయండి కంటిన్యూస్గా. ఈ విధంగా 69 పోస్టులు ఇచ్చేసిన తర్వాత మనకి సెలెక్ట్ సర్కిల్ అని ఉంటుంది, మనకి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ డివిజన్ అనకాపల్లి పెట్టుకొని ఆ ఇయర్ పై డిక్లేర్ ద డేట్ క్లిక్ చేయండి.
అప్పుడు సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్, చూస్ ప్రిఫరెన్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాండిడేట్ ఉమెన్ క్యాండిడేట్ కాబట్టి ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ప్రింట్ మీద క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ పీడిఎఫ్ అని పెట్టుకొని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ కరెస్పాండెన్స్కి ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో మీకు నేను క్లియర్గా ఈ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నా యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ అప్డేట్స్ని కూడా నేను క్లియర్గా నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో సెలక్షన్ ప్రాసెస్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తరువాత. కాబట్టి నా ఛానల్తో అప్డేటెడ్గా ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.